త్వరలో తెలంగాణ పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతోంది. వచ్చే ఏడాది జనవరి 14న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు జరుగుతోంది. 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో తొలి విడత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 3 పిల్లల నిబంధనను ఎత్తివేయనుంది ప్రభుత్వం. ఆ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు పెట్టనుంది. అలాగే రిజర్వేషన్స్లో మార్పులకు కసరత్తు జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి అనుగుణంగానే కులగణన కోసం ముందుగా కొత్త బీసీ కమిషన్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న కమిషన్ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. కొత్త కమిషన్ చైర్మన్, సభ్యులపై సీఎం రేవంత్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.